ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము ద్వితీయ స్కంధము 2వ అధ్యాయము. భగవంతుని స్థూల సూక్ష్మ రూపముల ధారణ, క్రమముక్తి, సద్యోముక్తి అను వాని వర్ణనము. శ్రీశుకుడు నుడివెను. బ్రహ్మదేవుడు సృష్టి కార్యమును ప్రారంభించుటకు ముందుగా ఇంతకు ముందు పేర్కొనిన రీతిగా ధారణ ద్వారా భగవంతుని ఆరాధించి ఆ ప్రభువును సంతుష్టుని గావించెను. ఫలితముగా ఆయనకు అమోఘమైన దృష్టి ప్రాప్తించెను. నశించిన పూర్వకల్ప స్మృతి జ్ఞప్తికి వచ్చెను. బుద్ధి అందు పరమాత్మ జ్ఞానము అంకురించెను. ప్రళయమునకు పూర్వము విశ్వనిర్మాణము ఎట్లుండెనో అదే విధముగా మరల అతడు జగత్తును సృష్టించెను. శబ్దముల ద్వారానే వస్తువుల యొక్క పరిజ్ఞానము కలుగును కనుక శబ్దముల ద్వారా వాటిని స్మరించుటకు వీలగును. ఈ విధముగా శుద్ధ బ్రహ్మయే అనగా వేదములే విశ్వమంతయును వ్యాపించియుండును. కాని మానవుడు అర్ధరహితమైన విషయచింతన చేయుట వలన అతని బుద్ధి మాయామయ పదార్థములయందు భ్రమించుచుండును. స్వప్నద్రష్టవలే అతని మనస్సు వాస్తవతత్వమును గ్రహింపజాలదు. ఏలయన ప్రపంచమునందలి వస్తువులు అన్నియును మాయామయములే, అవి సత్యములు కావు. ఇట్టి స్థితిలో జీవులు సంసారమునందే అనగా జనన మరణ చక్రమునందే పరిభ్రమించుచుందురు. అందువలన విద్వాంసుడు ప్రపంచములోని వస్తువులను గురించి తనకు అవసరమైనంత మాత్రమే ఆలోచింపవలెను. ఈ విషయమున అతడు పూర్తిగా జాగరూకుడై ఉండవలెను. పరమపదమునకు మాయయే అనగా మోహమే విఘ్నకారకమని నిశ్చయాత్మక బుద్ధితో ఎరుగవలెను. కావున అట్టి విషయములలో చిక్కుకొనరాదు. ఎట్టి ప్రయత్నము లేకుండగనే ప్రారబ్ధవశమున పదార్థములు వాటంతటా అవియే లభించినచో ఇతర పదార్థముల కొరకై పరిశ్రమించుట వ్యర్థమే. నేలపై పరుండుట వలననే హాయిగా ఉన్నప్పుడు మంచము కొరకు ఏల ప్రయత్నింపవలెను. భగవత్కృప వలన దృఢమైన భుజములు ఉన్నప్పుడు దిండు యొక్క అవసరము ఏమి? నీరు త్రాగుటకు దోసిలియున్నప్పుడు వివిధములకు పాత్రలకై ప్రయత్నింపనేలా? వల్కలములను ధరించుట వలన గాని దిగంబరముగా ఉండుట వలన గాని అనుకూలముగా ఉన్నప్పుడు అమూల్యములగు వస్త్రములకై తాపత్రయపడుట ఎందులకు? ధరించుటకు సాధారణమైన వస్త్రములు చాలు గదా. మానవుల ఆకలిని తీర్చుటకు ఫలవృక్షములు ఉన్నవి గదా. సమృద్ధిగా జలము గల జీవనదులు మన దాహమును తీర్చుట వలన అవి ఎండిపోవుటలేదు కదా. పర్వత గుహలు నివాస స్థానములుగా ఉపయుక్తములు కావా? శరణాగతులను రక్షించు భగవత్కృప సులభముగా లభ్యమగుచున్నప్పుడు పండితులు ధనమదాంధులను సేవించుట ఎందులకు? భగవంతుడు మన హృదయాకాశములోనే విలసిల్లుచున్నాడు. అతడే ప్రియతముడైన అంతరాత్మ. ఎల్లరకును అతడే ప్రాప్యుడు. అట్టి అనంతుడైన భగవంతుడు మన అంతఃకరణమునందే ఉన్నాడని బుద్ధి ద్వారా నిశ్చయించుకొని అతనిని అనన్య భక్తితో సేవించుచుండవలెను. అప్పుడు ఈ సాంసారిక వాసనలు అన్నియును దూరమై మనము పరమానందమగ్నులమగుదుము. సంసార రూపమైన వైతరిణిలో పడి దుఃఖ పరంపరలో కొట్టుమిట్టాడుచున్న జీవుల దురవస్థను మనము చూచుచునే ఉన్నాము. వారికి క్షణకాలమైనను మనశ్శాంతి లభించుటలేదు. కానీ వారు తమ హృదయములలోనే విరాజమానుడైన పరమానంద స్వరూపుడగు భగవంతుని పట్టించుకొనుటలేదు. ఇది మిక్కిలి ఆశ్చర్యకరము. వారు భగవచ్చింతనను మాని విషయభోగముల యందే మునిగి అజ్ఞానుల వలె తమ జీవితములను వ్యర్థముగా గడుపుచున్నారు. భగవంతుడు మన హృదయాకాశమున ప్రాదేశమాత్ర అనగా జిట్టెడు పరిమాణమున వసించుచుండును. ఆ పరమపురుషుడు తన 4 భుజములయందు లీలా కమలమును, సుదర్శన చక్రమును, పాంచజన్య శంఖమును, కౌమోదకి గదను ధరించుచుండును. అట్టి భగవత్ స్వరూపమును కొందరు సాధకులు ఈ విధముగా ధ్యానింతురు. భగవంతుని ముఖకమలము సర్వదా ప్రసన్నమై దరహాస శోభితమై ఒప్పుచుండును. ఆ స్వామి నేత్రములు పద్మముల వలె విశాలములైనవి. ఆ ప్రభువు ధరించిన వస్త్రము కడిమిపూల కేసరముల వలె పసుపు పచ్చని వన్నెతో విలసిల్లుచుండును. ఆ పరమాత్మ భుజములయందు శ్రేష్టములైన రత్నములు పొదిగిన బంగారు భుజకీర్తులు శోభిల్లుచుండును. శిరస్సుపై గల రత్న కిరీటము, చెవుల యందలి మణికుండలములు ధగ ధగ మెరయుచుండును.
వికసించిన హృదయము అనే కమలము యొక్క కర్ణికారము యొక్క మధ్య భాగమున ఆ స్వామి ఆలయముండును. ఆ యోగేశ్వరుని అనగా ఆ పరాత్పరుని పాదపద్మములు అందులో విరాజిల్లుచుండును. వక్షస్థలమునందు శ్రీవత్స చిహ్నము, కంఠమున కౌస్తుభమణియు అలరారుచుండును. ఆ ప్రభు యొక్క విశాల వక్షస్థలమున ఎప్పటికినీ వాడిపోని వనమాల శోభిల్లుచుండును. ఆ పరమాత్ముని నడుమున కటిసూత్రము మెరయుచుండును. వ్రేళ్లయందు దివ్యములైన ఉంగరములు కాంతులీనుచుండును. చరణములయందలి నూపురములు, చేతులయందు కంకణములు మొదలగు ఆభూషణములు దర్శనీయములై ఒప్పుచుండును. దట్టముగా స్వచ్ఛమైన నల్లని ముంగురులు ముఖమున మనోహరములై అలరారుచుండును. ముఖము నుండి వెలువడుచున్న సుకుమార సుందరహాసముల శోభలు నలు దిక్కులయందును వెల్లి విరియుచుండును. ఇది భగవంతుని దివ్యమైన మాధుర్యమూర్తి స్వరూపము. ఉదారమైన లీలాదరహాసములతో కటాక్షములతో ఆ ప్రభువు భక్తులపై అనుక్షణము తన అనుగ్రహమును వర్షించుచుండును. ఇట్టి దివ్యమైన అద్భుత రూపమును మనస్సున స్థిరముగా నిలుచునంత వరకును ఆ స్వరూపమునే పదే పదే ధ్యానించుచుండవలెను. నిశ్చయాత్మకమైన బుద్ధి ద్వారా సాధకుడు గదాధార్యగు శ్రీహరి యొక్క పాదముల నుండి మొదలుకొని చిరునవ్వు వరకు గల అవయవములను వరుసగా ఒక్కటొక్కటిగా తన బుద్ధి అందు దృఢముగా ధారణ చేయవలెను. ఇట్లు చేయగా చేయగా బుద్ధి నిర్మలమగును. అంతఃకరణము పరిశుద్ధమై ఒక్కొక్క స్థానముపై చిత్తము స్థిరముగా నిలిచే స్థితికి చేరుకొనును. అప్పుడు తరువాత గల స్థానముపై బుద్ధిని నిలిపి క్రమక్రమముగా నిరంతరము ధ్యానించవలెను. పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మ. ఆయనయే తన లీలల ద్వారా సగుణ రూపమును ధరించును. ఈ విశ్వమునకు ఆయనయే ప్రభువు, సాక్షియు అతడే. సాధకుడు నిత్యకర్మలను ఆచరించిన మీదట ఆ పరమాత్మయందు భక్తియోగము కుదురుకున్నంత వరకును ఈ విరాట్ బ్రహ్మాండమంతయును ఆ ప్రభు యొక్క స్థూల రూపముగా గుర్తించి అట్టి స్వరూపమును సర్వత్రా దర్శించుచుండవలెను. పరీక్షిన్ మహారాజా, ఇంద్రియ నిగ్రహమునకై యత్నించు సాధకుడు మొదట స్థిరముగా సుఖముగా ఆసీనుడు కావలెను. లౌకిక వ్యవహారములను అన్నింటినీ పరిత్యజింపవలెను. మనస్సును ఏ ప్రదేశముపైకిని ఏ కాలము మీదికిని పోనీయరాదు. పరంధామమును చేరుట లక్ష్యముగా పెట్టుకొని ప్రాణాయామము ద్వారా ఇంద్రియములను నిగ్రహించుకొని కేవలము భగవత్ చింతనమునందే నిమగ్నుడు కావలెను. నిర్మలమైన బుద్ధి ద్వారా మనస్సును వశమునందుంచుకొని బుద్ధిని క్షేత్రజ్ఞుడైన ఆత్మయందే లగ్నము చేయవలెను. ఈ విధముగా ఆత్మను పరమాత్మయందు నిలుపుట వలన జ్ఞానికి అనగా సాధకునకు శాంతి లభించును. ఇక తాను వనర్పవలసిన లౌకిక కార్యములు ఏవియును మిగిలి లేవను భావము స్థిరపడును. దేవతలను కూడా శాసించునట్టి కాలము యొక్క ప్రభావము పరమపదము మీద ఏమాత్రము ఉండదు. ఇంక జగత్తును పాలించునట్టి ఇతర దేవతల ప్రభావము దానిపై అనగా పరంధామముపై ఎట్లుండును? అచట అనగా ఆ పరంధామమునందు సత్వరజస్తమో గుణముల యొక్క మహత్తత్వము యొక్క కడకు మూల ప్రకృతి యొక్క ప్రభావము కూడా ఉండనే ఉండదు. నేతి నేతి అను ఉపనిషద్వాక్యములను అనుసరించి అన్నింటినీ నిషేధించుచూ పోయిన పిమ్మట మిగిలియుండునదే పరమపదము. అదియే పరబ్రహ్మ పరమాత్మ స్వరూపము. శరీరమునందును దానికి సంబంధించిన పదార్థముల యందును అహంకార మమకారములను పూర్తిగా పరిత్యజించిన వాడును, అట్లే అనన్య భక్తియుక్తుడైన వాడును ప్రతి క్షణమునందు తన హృదయముచే భగవంతుని ఆలింగనము చేసుకునుచు అనన్య ప్రేమతో పరిపూర్ణుడగును. ఆ విధముగా అతడు భగవంతునితో ఏకీభావ స్థితి అనగా బ్రాహ్మీ స్థితిని పొందును. జ్ఞాన దృష్టి ప్రభావముతో చిత్తవాసనలు అన్నియును తొలగిపోయిన పిమ్మట బ్రహ్మనిష్టాపరుడైన యోగి తన తనువును వేడవలసిన విధానమును తెలిపెదను. మొదట అతడు పాదమూలముతో అనగా తన గుదమును అనగా మూలాధారమును నిరోధించి స్థిరముగా కూర్చుండవలెను. ఎట్టి ప్రయాస లేకుండా షట్చక్రములను భేదించుచు ప్రాణవాయువును పైకి తీసుకుని పోవలెను. నాభియందు ఉండెడి మణిపూరక చక్రము నుండి వాయువును హృదయము వైపునకు తీసుకొని పోవలెను. అచట అనాహత చక్రము ఉండును.
పిమ్మట ఉదాన వాయువు యొక్క మార్గము ద్వారా ప్రాణవాయువును వక్షస్థలమునందు నిలుపవలయును. అనంతరము కంఠస్థానమునందలి విశుద్ధ చక్రము కడకు తీసుకొని పోవలయును. పిదప భగవత్ప్రాప్తిని కోరుకొనిడి నిష్కామయోగి ఆ ప్రాణవాయువును బుద్ధితో అనుసంధించి దానిని దవడల కడకు అనగా తాలుమూలముల కడకు చేర్చవలయును. తదుపరి ప్రాణవాయువును భ్రూమధ్యమున అనగా కనుబొమ్మల మధ్యమున గల ఆజ్ఞాచక్రమునొద్దకు తీసుకొని వెళ్ళవలయును. పిమ్మట 7 స్థానములను అనగా 2 కన్నులు, 2 చెవులు, 2 నాసికా పుటములు, 1 నోరు నిరోధింపవలెను. అచట ప్రాణవాయువును అర్ధముహూర్త కాలము నిలుపవలయును. అప్పుడు అతని జ్ఞాన దృష్టి స్థిరమగును. అంతటా ఆ యోగి సాంసారికమైన వస్తువుల ఎడ ఆపేక్ష లేనివాడై ప్రాణవాయువును శిరస్సునందుగల సహస్రార చక్రము కడకు చేర్చవలయును. అచటి నుండి ప్రాణవాయువు శిరస్సు యొక్క ఉపరిభాగమును అనగా కపాలమును భేదించుకొని పరబ్రహ్మమునందు లీనమగును. అట్టి బ్రాహ్మీ స్థితికి చేరిన యోగి సర్వం కల్విదం బ్రహ్మ అను భావనతో సర్వత్రా పరబ్రహ్మమునే దర్శించును. ఇట్టి స్థితికి చేరుకొనిన యోగికి పరమపదము ప్రాప్తించును. రాజా, ఇట్టి బ్రాహ్మీ స్థితికి చేరిన యోగి పూనికతో కోరుకొనినచో అతడు బ్రహ్మలోకమునకు వెళ్ళవచ్చును, లేదా అష్టసిద్ధులను పొంది ఆకాశమున సంచరింపవచ్చును, లేదా గుణములతో గూడి మనస్సుతోనూ ఇంద్రియములతోనూ గూడి బ్రహ్మాండమునందు ఎచటనైనను ఉండవచ్చును. జ్ఞానయోగమును ఆలంబనము చేసుకునిన యోగికి బాహ్యాభ్యంతరములయందు అన్ని చోట్లకును వెళ్ళగలిగిన సామర్థ్యము అబ్బును. అట్టి యోగి యొక్క శరీరము వాయువు వలె అతి సూక్ష్మముగా ఉండును. ఇట్టి స్థితి ఉపాసన, తపస్సు, యోగము, సమాధి మొదలగు సాధనల వలననే సిద్ధించును. కేవలము వర్ణాశ్రమ ధర్మములను పాటించు వారికి ఈ గతి లభింపదు. రాజా, సుషుమ్నా నాడి ద్వారా అనగా అష్టాంగ యోగము ద్వారా ఆకాశము గుండా బ్రహ్మలోకమునకు చేరేడి మార్గము తేజోమయమైనది. ఈ మార్గము ద్వారా యోగి అగ్నిలోకమునకు చేరును. అచ్చట అతని యొక్క పాపములన్నీయును ప్రక్షాళితములగును. పిమ్మట ఆ యోగి అగ్నిలోకమునకు ఉపరిభాగమున గల శ్రీహరి యొక్క శిశుమార చక్రమునకు చేరుకొనును. శ్రీ మహావిష్ణువు యొక్క ఈ శిశుమార చక్రము విశ్వమునకు నాభిస్థానము. దానిని దాటిన పిదప యోగి పరిశుద్ధమైన సూక్ష్మ శరీరముతో ఒంటరిగానే మహర్లోకమునకు చేరును. అది బ్రహ్మవేత్తలను కూడా ఆదరించునట్టిది. అచట కల్పాంతము వరకును ఆయుర్దాయము గల దేవతలును విహరించుచుందురు. ప్రళయకాలము ఆసన్నమైనప్పుడు ఆదిశేషుని ముఖము నుండి వెలువడిన అగ్నిధాటికి అధోలోకములన్నీయును భస్మమగును. అప్పుడు ఆ యోగి మహర్లోకము నుండి బ్రహ్మలోకమునకు చేరును. ఆ బ్రహ్మలోకమునందలి గొప్ప గొప్ప సిద్ధపురుషులు విమానములలో సంచరించుచుందురు. ఈ బ్రహ్మలోకము యొక్క ఆయు ప్రమాణము బ్రహ్మ యొక్క ఆయుర్దాయము వలె 2 పరార్థముల వరకును ఉండును. ఆ బ్రహ్మలోకమునందు శోకము, వార్ధక్యము, మృత్యువు, రోగములు, ఉద్వేగము మొదలగు శారీరక మానసిక బాధలు ఎవ్వియును ఉండవు. ఆ యోగులు కేవలము సాంసారిక బంధములలో చిక్కుకొని ఉన్న వారిని చూచి దయార్థ హృదయులై ఈ విధముగా తపన పడుచుందురు. అయ్యో, జనులు మానవ శరీరములను పొందియు తమ ఆత్మస్వరూపమును గుర్తింపక వ్యర్థముగా కాలము గడుపుచూ భయంకరమైన జనన మరణ చక్రములో పరిభ్రమించుచున్నారు కదా అని ఈ మానవుల దురవస్థలను చూచి వారి చిత్తములు జాలిపడుచుండును. బ్రహ్మలోకమునకు చేరిన భయము నెరుగని యోగి తన సూక్ష్మ శరీరముతో పృథ్వీతత్వమునందు కలసిపోవును. దానిని జలతత్వమునందు కలిపివేసి జలస్వరూపుడగును. అట్లే జలరూపమును అగ్నితత్వములో లీనము చేసి తేజోమయుడయ్యుండును. తొందరలేని వాడై తర్వాత సమయము వచ్చినప్పుడు అగ్నిస్వరూపమును వాయుతత్వమునందు లయమునర్చిన పిమ్మట ఆకాశతత్వమునందు విలీనము చేయును. ఈ ఆకాశమే బృహదాత్మకు చిహ్నము. ఆ యోగి ఘ్రాణేంద్రియమును గంధతన్మాత్రయందు, రసేంద్రియమును రసతన్మాత్రయందును, నేత్రేంద్రియమును రూపతన్మాత్రయందును, త్వగింద్రియమును స్పర్శతన్మాత్రయందును, శ్రోత్రేంద్రియమును శబ్ద తన్మాత్రయందును, ఆయా కర్మేంద్రియములను తమ తమ క్రియాశక్తులయందును లీనము చేయును. ఇంకను ఆ యోగి సూక్ష్మభూతములను తామసాహంకారమునందు, ఇంద్రియములను రాజసాహంకారమునందు లీనము చేయును. అట్లే మనస్సును ఇంద్రియములకు అధిష్టానములైన దేవతలను సాత్వికాహంకారములో లీనమునర్చును.
అనంతరము అహంకారమును కూడా తనకు కారణమైన మహత్తత్వమును తనకు కారణమైన మూల ప్రకృతియందు లీనమొనర్చును. ఈ విధముగా ఆవరణములను అన్నింటినీ దాటిపోయి మూల ప్రకృతియందు లీనమగును. పరీక్షిన్ మహారాజా, మహాప్రళయకాలమునందు ప్రకృతి రూపమైన ఆవరణము కూడా లయమగుటతో ఆ యోగి చివరకు స్వయముగా ఆనంద స్వరూపుడగును. ఇట్లు భాగవతీ గతిని అనగా అర్చిరాది మార్గమును పొందిన జీవుడు మరల ఈ లోకమునకు తిరిగిరాడు. మహారాజా, సద్యోముక్తి, క్రమముక్తి అను ఈ రెండు మార్గములును వేదములయందు ప్రస్తావింపబడినవి. ఈ రెండును సనాతన మార్గములే. వీటిని గూర్చియే నీవు అడిగియుంటివి. పూర్వము బ్రహ్మదేవుడు కూడా వాసుదేవుని ఆరాధించి ఈ ప్రశ్ననే అడిగియుండగా ఆ పరమాత్మ చెప్పిన సమాధానమే ఇది. సంసార చక్రమునందు పరిభ్రమించుచుండునట్టి మానవులకు భక్తి మార్గము తప్ప సులభమైన మరి ఒక మార్గమేదియునూ లేదు. ఇది సకల శుభములను ప్రసాదించునట్టిది. బ్రహ్మదేవుడు ఏకాగ్రచిత్తముతో 3 పర్యాయములు పరిశీలనము చేసిన పిమ్మట సర్వాత్మయైన శ్రీకృష్ణ భగవానుని ఎడ అనన్య భక్తిని కలిగియుండుటయే సర్వశ్రేష్టమైన ధర్మము అను నిశ్చయమును ప్రకటించియుండెను. భగవంతుడే సకల ప్రాణులకును ఆత్మస్వరూపుడు. ఈ దృశ్యమాన ప్రపంచము అంతయును పరమాత్మ స్వరూపమే. దానికి ద్రష్టయు అతడే అని అనుభవపూర్వకముగా నిశ్చయించుకొనినవాడు పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. మహారాజా, సకల ప్రాణులలో ఆ భగవంతుడే అంతర్యామిగా ఉన్నాడు కనుక మానవులు త్రికరణ శుద్ధిగా ఆయన కథలనే సర్వదా వినుచుండవలెను. ఆయన గుణరూప వైభవములనే కీర్తించుచుండవలెను. ఆయన నామములనే మననము చేయుచుండవలెను. ఆయన యొక్క దివ్య స్వరూపమునే ధ్యానించుచుండవలెను. మానవులకు ఇదియే శుభప్రదము, సర్వశ్రేష్టము అయిన ఉపాయము. మహారాజా, శ్రీ మహావిష్ణువు సకల ప్రాణులకును అంతరాత్మ. అట్టి సత్పురుషులు భగవంతుని కథామృతమును లోకులకు పంచిపెట్టుచుందురు. ఆ సాధు పుంగవుల ముఖారవిందముల నుండి జాలువారిన ఆ కథామకరందమును జనులు తమ శ్రవణపుటముల ద్వారా అనగా చెవులనిడి తున్నెల ద్వారా శ్రద్ధాధరములతో గ్రోలవలెను. అప్పుడు విషయసుఖములచే దూషితములైన వారి మనస్సులు పూర్తిగా నిర్మలములగును. ఫలితముగా వారికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మముల సన్నిధి ప్రాప్తించును. అందువలన ఎల్లరునూ భగవంతుని ఎడ అనన్య భక్తిని కలిగి ఉండవలెను. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి 2వ స్కంధమునందు 2వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.